నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. వైసీపీ ముఖ్య నేతలను గతం వెంటాడుతుందా అంటే అవుననే చెప్పక తప్పని పరిస్థితి. రోజా గారు అవనియండి, కొడాల నాని గారు అవనియండి, వల్లభనేని వంశీ గారు అవనియండి, దేవినేని అవినాష్ గారు అవనియండి, జోగి రమేష్ గారు అవనియండి, ఇంకా చాలామంది లిస్టు రెడీగా ఉంది. పూర్తి ఆధారాలతో ఏసీబీ, సిఐడి జాయింట్ ఆపరేషన్లో వీళ్ళందరి అవినీతి బాగోతాలు బట్టబయలైనాయి. ఇక రేపా ఎల్లుండా అరెస్టులు అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పటికే సిఐడి నోటీసులు చాలామందికి వెళ్ళి జోగి రమేష్ గారు హాజరవుతున్నారు. రోజా గారు రేపు ఎల్లుండో ఆవిడ కూడా హాజరవ్వక తప్పని పరిస్థితి. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా భారీగా కొత్త కేసులు రెడీ చేస్తున్నారు అవినీతికి సంబంధించి. గత 5 సంవత్సరాల పాలన 2019 నుంచి 24 వరకు జరిగిన అవినీతి మీద పూర్తి స్థాయిలో చిట్టాలాగుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన మీద కూడా కేసులు ఉండే అవకాశం ఉంటుంది. వేరే రకంగా కూడా అరెస్టు చేస్తారని వస్తున్న వాయిస్. ఈ పర్మిషన్ తీసుకోవడానికే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. అంటే ఓకే, రాష్ట్ర అభివృద్ధి అంశం ఒకటైతే ఇది కూడా ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు పర్మిషన్ తీసుకుండి ఆయన మీద కూడా కొత్త కేసులు ఉంటాయి. మరొక వైపు నామినేటెడ్ పోస్టులు 2 నెలల దాటిది, ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న వేళ ఆశావహులు పెరిగిపోతున్నారు. మరి ముఖ్యమన్నీ కూడా ఎవరికి ఇస్తారు? కార్పొరేషన్. టీడీపీ కూడా వదులుకునే పరిస్థితి లేదు, చాలామంది త్యాగాలు చేశారు. అలాగే జనసేన మొదటి ప్రస్థానం ఇది, వాళ్ళు కూడా ఆశావహులు పెరుగుతున్నారు. త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇవ్వాలి. మరి ఆ కూర్పు ఎలా జరుగుతుంది చాలా కీలకంగా మారుతుంది. మరొక ముఖ్య అంశం పిఠాపురంలో రాజకీయ రచ్చ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం టికెట్ అనౌన్స్ అవ్వాల్సిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, పిఠాపురం నియోజకవర్గం మరొక ఎత్తు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సాక్షాత్ అక్కడి నుంచి పోటీలో ఉన్నారు కాబట్టి, ఆయన వర్మ గారు త్యాగం చేశారు కాబట్టి ఇంతవరకు బాగానే ఉంది. కానీ పెండెం దొరబాబు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతున్నారు అని. వర్మ వర్సెస్ దొరబాబు, అక్కడ నిప్పు ఉప్పు కింద ఉండే పరిస్థితి, బద్ధ వైరుధ్యం పార్టీల పరంగా వేరే పరంగా. మరి అలాంటి వైసీపీ వ్యక్తిని వర్మ త్యాగం చేసిన స్థానంలోకి పెండెం దొరబాబుని తీసుకువస్తే జనసేన కోసం ఆయన త్యాగం చేశారు కదా అని, అది రాజకీయ పరంగా చాలా క్లిష్టంగా మారుతున్న నియోజకవర్గం అది. మరి దాని మీద మరి నేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇవన్నీ రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇవే ఇష్యూస్పై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు చిన్నపరెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కాలపాలెం బుజ్జి గారు, బీజేపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా చిన్నపరెడ్డి గారు వేషం తీసుకున్నాం. చిన్నపరెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి వర్మ గారు. ఓకే, అందరూ ప్యానల్ సభ్యులందరికీ, వీక్షకులందరూ కూడా నమస్కారం. ఓకే, చెప్పండి సార్. చిన్నపరెడ్డి గారు, ఏంటి సిఐడి ఏసీబీ జాయింట్ ఆపరేషన్ అట, ఉచ్చు బిగిస్తుందట, ఎవరిని వదిలే పరిస్థితి లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా ఆ తీగలు ఆగుతున్నారట, ఆ డొంకంతా కదిలేయడానికి. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 2024 వరకు డిపిటి ద్వారా మొత్తం కూడా సంక్షేమం చేశాం. ఎక్కడ అవినీతి లేకుండా, ఒక్క రూపాయి కూడా అవినీతి లేనటువంటి పరిపాలన భారతదేశంలోనే మొట్టమొదటిగా జరిగినటువంటి పరిపాలన. 2,70,000 కోట్ల రూపాయలు చేసినప్పుడు కూడా ఎక్కడ అవినీతి అనే మాట లేకుండా జరిగినటువంటి పరిపాలనలో కూడా ఈరోజు తెలుగుదేశం కూటమి కక్షపూరితంగా ఈరోజు చేస్తా ఉన్నటువంటి కార్యక్రమాలు చూస్తే, కార్యకర్తల్ని నిన్నటి వరకు కూడా 36 మందిని గొడ్లను నరికినట్టు నరికి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ట్రెండ్ మార్చి నాయకులని భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. అందుకనే మొన్న మా పేర్ని నాని గారు లాస్ట్ వీక్ జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు, 175 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడి గెలిచిన వాళ్ళు కానీ, ఓడిన వాళ్ళు కానీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్కళ్ళం కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం, ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి
చెప్పడం జరిగింది. ఇలాంటి ఏసీబీ కేసులకను ఇలాంటి సిఐడి కేసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా అవినీతి చేయలేదని చెప్పేసి 100కి 100% బల్ల గుద్ది మేము చెప్పగలం. అలాగే ఈరోజు వాళ్ళు చేయాల్సినటువంటి హామీలని నెరవేర్చలేక ఈ సిబిఐ అను వీటన్నిటిని అడ్డం పెట్టుకొని కాలం గడుపుతా ఉన్నటువంటి కార్యక్రమాన్ని చూస్తా ఉన్నాం, కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చే దాని మీద దృష్టి పెట్టేటటువంటి పరిస్థితి లేదు. అంటే గతంలో వీళ్ళు ఏవైతే మాట్లాడారో, చిన్నప్పరెడ్డి గారు గతంలో వీళ్ళు ఏదైతే మాట్లాడారో, ఏం చేశారో, ఎలా మాట్లాడేవారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, అది వీళ్ళు చేసినా అది తప్పే. ఇంక రోజా గారు వీళ్ళైతే ఇంక అసలు ఒక రేంజ్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవారు. అవి వినడానికే చాలా అసభ్యకరంగా ఉండేవాళ్ళు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవారు. మా వాళ్ళు ఆ బయట కూడా ఒకటి మీకు ప్లే చేసి చూపిస్తాను. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని రోజా గారు మాట్లాడింది అది బయట ప్లే చేయండి అమ్మా. సరే, ఆ బయట తీసుకోండి చిన్నప్పరెడ్డి గారు. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన నేపథ్యం కదా సార్. పార్టీ ఆఫీసులో చెప్పు చూపించి చెప్పు తీసుకొని కొడతానన్నంత కన్నా కూడా హీనంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఎక్కడైనా మీరు ఒక్కసారైనా చూశారా వర్మ గారు, మీకున్నటువంటి అనుభవం మీద? అలాగే చంద్రబాబు నాయుడు గారు మైకులు పెట్టుకొని ప్రచార సభల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలని, రాళ్ళేసి కొట్టాలని, గాజొక్కలతోటి పొడవాలని చెప్పేసి విచక్షణ రహితంగా మాట్లాడినటువంటి మాటలన్నిటిని కూడా చూసాం. ఎక్కడైనా విన్నారా వర్మ గారు మీరు? ఇంతటికన్నా ఘోరంగా మాట్లాడినటువంటి పరిస్థితి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 1% కూడా లేదు సార్. వీటన్నిటి కోసం కేవలం సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మేము తీరుస్తామని, అవి కాకుండా సూపర్ 6ను కూడా అమలు చేస్తామని ఈ రోజు చేయటం చేతకాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమంలో భాగంగా గేరు మార్చారు. ఇప్పుడు కార్యకర్తల నుంచి లీడర్లకు వచ్చారు. లీడర్లు ఎవరు భయపడే నాయకులు లేరండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గొప్ప గొప్ప నాయకులందరినీ మనం తయారు చేసుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పట్టుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వీటన్నిటిని చట్ట ప్రకారం ఎదుర్కొంటుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలం. ఓకే చిన్నప్పరెడ్డి గారు. సో అయితే రోజా గారు కానీ, కొడాల నాని గారు కానీ, వంశీ గారు కానీ, జోగి రమేష్ గారు కానీ, దేవినేని అవినాష్ గారు కానీ ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం తప్పులు చేయలేదు, కడిగిన ముత్యాలు, అంతేనా? తప్పకుండా సార్, తప్పకుండా. ఎందుకు సిఐడి నోటీసులు ఎందుకు ఇచ్చింది సార్? సిఐడి నోటీసులు చంద్రబాబు నాయుడు గారికి సిఐడి నోటీసులు ఇచ్చారు. విచారణలో అవన్నీ తేలుతాయి సార్. ఏమైనా తప్పులు చేస్తుంటే చట్ట ప్రకారం చేయమని, దాని గురించి కక్షపూరితంగా వద్దు. చట్ట ప్రకారం తప్పులు చేస్తే ఎవరిని వదిలిపెట్టమని మేము చెప్పాం. చట్ట ప్రకారం చేయండి. దానికోసం కార్యకర్తలందరినీ భయపెట్టుకుంటా, గుడ్లను నరికినట్టు నరుక్కుంటా, ఇవన్నీ చేసుకుంటూ ఇచ్చిన హామీలని వాళ్ళు పక్కదో పట్టించడానికి చేసే కార్యక్రమం తప్పితే ఇది వేరే ఏం లేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, మీకు రోజా గారు బయట కూడా నేను వినిపిస్తాను. విజయ్ మాట్లాడిన తర్వాత మా వాళ్ళు తీస్తున్నారు ఆ బయటని. విజయ్. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ అండి. ఓకే.